మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. లగచర్ల ఘటన వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉందని ఆరోపించారు ఎంపీ బలరాం నాయక్. దాడిలో భూమి లేనివారు ఎందుకున్నారు అని ఆయన ప్రశ్నించారు. లగచర్లలో ఫార్మాసిటీ కోసం అన్ని కులాల వారి భూములు తీసుకున్నారన్నారు. లగచర్లపై పూర్తి వివరాలతో ఎస్టీ కమిషన్ సభ్యుడికి వినతి పత్రం ఇచ్చామని తెలిపారు ఎంపీ బలరాం నాయక్. మహబూబ్ నగర్ లో జరుగుతున్న దానికి ఒక అరాచకంగా చూపిస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. బ్యాక్గ్రౌండ్ నుండి అక్కడ ఏమీ లేదు, ఇండస్ట్రీస్ కొరకు భూమి సేకరణ చేయబడుతుంది. అది ఏ గవర్నమెంట్ అయినా అది అక్విజిషన్ చేయవలసిందే. ఏ రైతు కూడా నష్టపోకుండా గ్రామ సభలు పెట్టి అది చేసిన తర్వాతనే ఏదైనా భూమి సేకరణ అవుతుంది తప్ప అనవసరంగా పోయి రాత్రి పోయి ఎత్తుకుపోయి చేసింది ఏం లేదు అక్కడ. అది ఏ గవర్నమెంట్ వచ్చినా భూమి సేకరణ చేసి ఓ పద్ధతిగా చేసి ఓ పద్ధతిగానే మేము చేస్తాం తప్ప అనవసరమైన రైతులకు ఏదో నష్టం చేసి రైతులకు అరాచకాలు చేసి ఏదో చేసేంత కాదు. దీని వెనక టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉండి చేస్తున్న ఇది అరాచకం.